భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో కొత్త కల వచ్చిందంటున్నారు ఫ్యాన్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాలు రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు నిరుత్సాహానికి గురయ్యారు చాలా ఏళ్ల పాటు. ఈ పరిస్థితిలో బాలీవుడ్ రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ ఇంకా థియేటర్లో సినిమా ఆడుతూనే ఉంది. ఇక మరి నెక్స్ట్ సినిమా ఏంటి అనుకునే లోపు సన్నీ డియోల్ బోర్డర్ 2 కరెక్ట్ టైం కి రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. 3 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో విడుదలైన ఈ వార్ డ్రామా చిత్రం మొదటి వీకెండ్ నుండే బలమైన ప్రభావం చూపింది. విడుదలైన మొదటి 3 రోజుల్లోనే అంటే శుక్రవారం నుండి ఆదివారం వరకు దాదాపు 130 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం బాలీవుడ్ కు చాలా రోజుల తర్వాత ఊరట కలిగించిన విషయం. బోర్డర్ 2 ఇంత పెద్దగా వర్క్ అవడానికి ప్రధాన కారణం 1997లో విడుదలైన బోర్డర్ సినిమా సీక్వెల్ కావడమే. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. దేశభక్తి, సైనికుల త్యాగం, ఎమోషన్స్ కలిసి ప్రేక్షకులను కదిలించాయి. దర్శకుడు జేపీ దత్తాకు ఆ సినిమా విపరీతమైన గుర్తింపు, అవార్డులు, వాణిజ్య విజయం తీసుకొచ్చింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన ఎన్నో యుద్ధ చిత్రాలకు బోర్డర్ ఒక ప్రేరణగా నిలిచింది. అలాంటి బలమైన భావోద్వేగ నేపథ్యం, నాస్టాలిజియా ఉండడంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ముందుగానే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో థియేటర్లు హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి షోలను కూడా అదనంగా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొదటి వారాంతంలో వచ్చిన పాజిటివ్ టాక్ బాలీవుడ్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడే తుది బాక్సాఫీస్ ఫలితాలపై అంచనా వేయడం తొందరైనా బోర్డర్ 2కి దురంధర్ రికార్డులను ఛాలెంజ్ చేసే సత్తా ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో సినిమా స్పందన ఒకేలా లేదన్నది కూడా వాస్తవమే. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కొంతమంది ప్రేక్షకులు కథలో కొత్తదనం కొరవడిందని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన బలం సన్నీ డియోల్ నటన. ఆయన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, దేశభక్తి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విడుదలకు ముందు ట్రోలింగ్ ఎదుర్కొన్న వరుణ్ ధావన్ కూడా తన నటనతో చాలా మంది ఆశ్చర్యపరిచాడు. అతడి పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తంగా చూస్తే దురంధర్ తర్వాత బోర్డర్ 2 బాలీవుడ్ కు మళ్లీ ఊపు తీసుకొచ్చింది. వరుసగా 2 పెద్ద విజయాలు రావడం చాలా అరుదైన దశగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. థియేట్రికల్ మార్కెట్ పై మళ్లీ నమ్మకం పెరిగిందని, బాలీవుడ్ తిరిగి పెద్ద లీగ్ లోకి అడుగు పెట్టబోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.